ఏపీలో వరుస ప్రమాదాలు. అధికారుల నిర్లక్ష్యమా, బస్సు ఓనర్స్ ఇష్టారాజ్యమా? మమ్మల్ని డ్యూటీ చేయనియండి మహాప్రభో అంటున్న వెహికల్ ఇన్స్పెక్టర్ మాటల్లో వాస్తవం ఎంతుంది? సార్ మీకు సూటిగా ఒక ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో నిర్లక్ష్యపు నీడల్లో జరుగుతున్నాయి. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి సార్? అసలు ఏపీలో వరుస ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఇవేనా? అది మేము మళ్ళీ పాస్ ఆఫ్ అయ్యలే కూడా మేము చెప్పే పరిస్థితి కూడా లేదు. మీరు అమౌంట్ ఇస్తే మేము చేసేస్తాం అనేది వినబడుతుంది, ప్రజలు ఆరోపిస్తున్నారు సార్. ఈ రోజు మా ఆర్టీ ఆఫీస్ చూసుకుంటే అసలు జనం కూడా ఉండట్లేదు ఎవరు. డైరెక్ట్ వరుస ప్రమాదాలు, ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? వాస్తవ విషయాలు కాకినాడ జిల్లాకు సంబంధించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో ఫేస్ టు ఫేస్. ఏపీకి సంబంధించి రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే చాలా సురక్షితమైన ప్రయాణం, ఇంకా ప్రైవేట్ బస్సుల్లో వెళ్తే ఏమో చెప్పలేం ఎలాంటి పరిస్థితి. కానీ ఏ బస్సులైనా ప్రమాదాలు అనేవి తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నాయి. ఇక స్కూల్ బస్సులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంబంధించిన ఆర్టీ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా అధికారులు అయితే ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొంది. ఏం చేస్తున్నారు ఆర్టీఓకి సంబంధించిన అధికార యంత్రాంగం? గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి మనకు శ్రీనివాస్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉన్నారు. వాస్తవ పరిస్థితి షూట్గా సార్ మీకు సూటిగా ఒక ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో నిర్లక్ష్యపు నీడల్లో జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. అంటే స్కూల్ బస్సు సరిగ్గా ఫిట్నెస్ లేని కారణంగా తప్పుల్లోకి దూసుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. ఇందుకు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి సార్? అసలు స్కూల్ విషయంలో లాస్ట్ ఇయర్ వరకు ఎఫ్సీలు అయితే కనుక మేమే చేసేవాళ్ళము. మొన్న ఈ సంవత్సరం జనవరి నుంచి అయితే కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఈ ఫిట్నెస్ అన్నది ప్రైవేట్ పరం చేయడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఫిట్నెస్ చేసినా కూడా మేము ఎవ్రీ మంత్ కూడా ఈ స్కూల్ బస్సు విషయంలో చెకింగ్ కానివ్వండి, అలాగే రోడ్డు మీదే కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా స్కూల్స్ కూడా వెళ్ళి స్కూల్ బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా, ఫస్ట్ ఎయిడ్ ఉందా, అలాగే డాష్ బోర్డ్ సంబంధించి అలాగే బ్రేకింగ్ సిస్టము, అలాగే హ్యాండ్ బ్రేక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రమాదాల విషయంలో జరగకుండా. ఉదాహరణకి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ బస్సు మీరు ఒక ఆపుతారు, చెకింగ్ చేసే క్రమంలో హైయర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీకు ఒక కాల్ పైనుంచి వస్తూ ఉంటది, అలాంటి కాల్స్ వల్ల సరిగ్గా చేయలేకపోతున్నారు, తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి ఒక పొలంలో దూసుకెళ్ళిపోతున్నాడు, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు ఎదురవుతున్నాయా లేదా? వాస్తవం చెప్పండి సార్. స్కూల్ బస్సుల విషయంలో కానివ్వండి, అలాగే సీసీ బస్సుల విషయంలో కానివ్వండి, మాకు ఎటువంటి ప్రెజర్స్ గట్రా ఏమి లేవండి. మేము పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము చెకింగ్ అనేది పర్ఫెక్ట్ గానే చేస్తాము. అలాగే రీసెంట్ గా జరిగిన మన సీసీ బస్సుల విషయంలో గడిచిన 2 నెలల నుంచి కూడా ఈ విస్తృతంగా తనిఖీలు మన సీసీ బస్సుల్లో లగేజ్ చేస్తున్నాడా, అలాగే ఫైర్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా లేదా, అలాగే బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మేము వెరిఫై చేసి తద్వారా ఒకవేళ ఈ ఏమి కూడా నిబంధనలు పాటించకపోతే వాళ్ళ మీద కేసులు కూడా మేము నమోదు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము ఈ సీసీ బస్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ చెకింగ్లు చేసి దాదాపుగా ఒక 160 బస్సుల వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. మీ డివిజన్ పరిధిలో ఈ మధ్య కాలంలో ప్రైవేట్ బస్సు దూసుకుపోయింది, ఆ ప్రమాదం మీ దృష్టికి వచ్చిందా లేదా సార్? ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగింది? డ్రైవర్ ఉదాసీనత అంటారా, బస్ ఫిట్నెస్ లేదంటారా? జరగడం జరిగితే ఎవరు సమాధానం చెబుతారు? అందులో 40 మంది విద్యార్థులు ఉన్నారు, ఏం చెబుతారు? ఈ స్కూల్ బస్ విషయంలో ఈ మధ్యకాలంలో మా జ్యూడిషన్ చూసుకుంటే కనుక హైవే మీద తుని నుంచి ప్రతిపాడు వరకు చూసుకుంటే కూడా ఎక్కడ కూడా స్కూల్ బస్ ప్రమాదం జరిగినట్టయితే నా దృష్టికి అయితే రాలేదు. రీసెంట్ గా చూసుకున్నా మా జ్యూడిషనే కాదు, మన ఏపీ స్టేట్ వ్యాప్తంగా కూడా ఈ స్కూల్ బస్ ఇన్సిడెంట్ అనేది ఎక్కడ కూడా మేజర్ గా జరిగిన దాఖలైతే లేవు. సార్ ప్రధానంగా ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ గా మీరు లైసెన్స్ ఇచ్చేది పిల్లలకు కావచ్చు, అంటే అర్హులకు లైసెన్స్ ఇస్తారు, అది స్కూటర్ కావచ్చు లేకపోతే కార్లు కావచ్చు, ఇలాంటివి నేరుగా అది వాళ్ళే వచ్చి అక్కడికి చేసుకునే విధానాన్ని వివరించండి. మధ్య వ్యక్తుల ద్వారా వారికి కనీసం లైసెన్స్ అవగాహన లేకపోవడంతో ఈ లైసెన్స్ కార్డుతో ప్రమాదాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు సార్. లేదండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చాలా సులభమైన ప్రక్రియ. వాహనంలో డైరెక్ట్ గా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఎవరో కూడా మధ్యవర్తులు అవసరం లేదు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు.
స్లాట్ బుకింగ్ ఫీజు అన్ని కూడా ఆన్లైన్, డైరెక్ట్ గా ఆన్లైన్ బుక్ చేసుకుని ఏ రోజు అయితే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి వాడు డైరెక్ట్ గా కూడా సిస్టమ్ మీద కూర్చొని టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. మధ్యలో ఎవరి ప్రమేయం అవసరం లేదు. అదే సార్, మీరు ఇలా చెబుతున్నారు, కానీ మన గోదావరి జిల్లాలో ఈ ఆర్టీఓ కార్యాలయం దగ్గర కొంతమంది మధ్య వ్యక్తులు త్రెస్ట్ వేసి కూర్చుంటున్నారు. మీరు ఏం చేయవసరం లేదు, మీరు ఈ అమౌంట్ ఇస్తే మేము ఇది చేసేస్తాం అనేది వినబడుతుంది, ప్రజలు ఆరోపిస్తున్నారు సార్. దీనికి సూటిగా ప్రజలకు మీరు ఏం చెబుతారు? ఈ ప్రజలందరికీ కూడా నా వినపం ఏంటంటే, సారథి సిస్టమ్ లో చాలా సులభతరం చేసింది గవర్నమెంట్. ఎక్కడ కూడా ఇది వరకు చూసుకుంటే మీకు ఇంచుమించు ఒక 10 పేజీలు ఫిల్ చేసి ఆ పేపర్స్ తీసుకుని మాన్యువల్గా ఆఫీస్కి వచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజున చూసుకుంటే వాళ్ళు ఒకే ఒక పేపర్ స్లాట్ బుకింగ్, ఏ రోజున టెస్ట్ ఏ టైంకి, అది తీసుకుని డైరెక్ట్ గా మా దగ్గర వస్తే మేము సిస్టమ్ ముందు కూర్చొని టెస్ట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే పాస్ అనేది కూడా వాళ్ళ మొబైల్ గా వచ్చేస్తుంది. అది మేము మళ్ళీ పాస్ ఆ ఫెయిల్ కూడా మేము చెప్పే పరిస్థితి కూడా లేదు. అంత సులభతరమైంది సాఫ్ట్వేర్ అంతా కూడా. సో మధ్య వ్యక్తులు అనేది ఎవరు లేరంటారా సార్ ఇలాంటి కార్యాలయం దగ్గర? ఎవరు లేరండి. ఈ రోజు మా ఆర్టీ ఆఫీస్ చూసుకుంటే అసలు జనం కూడా ఉండట్లేదు. ఎవరు డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళటం తప్ప ఎవరు మీడియేటర్స్ కానీ, ఎక్కడ షాప్స్ కానీ మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా మా ఆఫీస్ ముందు ఇది వరకు చాలా షాప్స్ ఉండేవి జనరల్ గా. ఈ రోజు చూసుకుంటే ఎక్కడ కూడా ఆఫీస్ ముందు మీడియేటర్ షాప్స్ కానీ లేదా జిరాక్స్ సెంటర్స్ కానీ ఏమీ కూడా లేవు. సో ఇది మొత్తానికి వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెబుతున్నది. గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రజలు ఒక రకంగా ఆరోపిస్తున్నారు, అధికారులు మరో రకంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది. దానికి ప్రధాన ఆర్టీఓకి సంబంధించిన కార్యాలయం అంటే లైసెన్స్లే ఇది ప్రధానం అని చెప్పుకోవచ్చు. కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇది ప్రధానం. ఎందుకంటే ఒక జాతీయ రహదారి కావచ్చు, సిటీలు అంటే గ్రామీణ ప్రాంతాల మినహా పట్టణాల్లో ఖచ్చితంగా లైసెన్స్ ఉంటే తప్ప, హెల్మెట్ ఉంటే తప్ప ఎదరికి కదలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో వీరు వేరే మార్గాన్ని వెళ్ళడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే అధికారి మాత్రం మరో రకంగా చెబుతున్నారు. నేరుగా లైసెన్స్ ఆన్లైన్ లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఇచ్చాం తప్ప ఎటువంటి మధ్య వ్యక్తుల రాయబారం అవసరం లేదు. ఒకవేళ మీరు లైసెన్స్కి వస్తున్నారా, కాకినాడ కానీ కత్తిపూడి కానీ ఇటువంటి ప్రాంతానికి మధ్య వ్యక్తుల రాయబారాలు మీకున్నాయా? అవసరం లేదు, నేరుగా మీరు ఆన్లైన్ లో పెట్టండి, ఇక్కడికి రండి అని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎలాంటి సమస్యలు మీకు ఎత్తినా కామెంట్ చేయండి. వాస్తవంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ లైసెన్స్ అదేవిధంగా ప్రమాదాలకు సంబంధించిన లోకల్ 18 అప్డేట్ ఇది.